పాక్ వరుసదారుల నేపథ్యంలో ప్రధాని మోడీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో మరోసారి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సిడిఎస్, అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ సరిహద్దు పరిస్థితులు, త్రివిధ దళాల సన్నద్ధత కార్యాచరణపై చర్చించారు. పాక్ సైనిక బలగాల మోహరింపు, డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలతో దాడులపై అధికారులు మోదీకి వివరించారు. ఈ భేటీ తర్వాత పాక్పై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కొనసాగుతున్నాయి. మోదీ తొలుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన త్రివిధ దళాలు, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిసి భేటీ అయ్యారు. అంటే యుద్ధానికి సంబంధించి అంటే జరుగుతున్న స్టేటస్ ఏదైతే జరుగుతుందో, సరిహద్దుల పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా కౌంటర్ ఇచ్చామో, పాకిస్తాన్ నుంచి రేపు ఎటువంటి ప్రతిఘటన వచ్చింది, వీటన్నిటి అంశాలపైన ఉదయం తొలుత రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుని భేటీ జరిగింది. ఆ తర్వాత అజిత్ దోవల్ ఎవరైతే జాతీయ భద్రతా సలహాదారు ఉన్నారో ఆయన ప్రధాని మోదీతో భేటీ అవ్వడం జరిగింది. అంటే ఆ సమస్య రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్తో జరిగిన సమావేశ వివరాలు మొత్తం కూడా పెన్ టు పెన్ వివరించడంతో పాటుగా ప్రస్తుతం లేటెస్ట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనే దానిపైన ఉదయం మోదీతో భేటీ అయ్యి అజిత్ దోవల్ వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రధాని మోదీ అంటే ఈ రెండు మీటింగ్ల తర్వాత మరో కీలక మీటింగ్ మోదీ అధ్యక్షతన భేటీ అవడం జరిగింది. త్రివిధ దళాల చీఫ్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్తో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, అదే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మీటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. యుద్ధ సన్నద్ధత, సైనిక బలగాల సన్నద్ధత, లేదంటేనో ఇప్పుడున్నటువంటి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎలా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతం స్టేటస్ ఏంటి, సరిహద్దుల్లో ఎటువంటి స్టేటస్ ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయబోతున్నాం, ఇవన్నీ కూడా ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మన గత 3 రోజులుగా ఇంటెన్సిఫైడ్గా కొనసాగుతుంది కాబట్టి ఏ రోజు ఏం జరిగింది, ఏ రోజు మనం ఏం చేసాం, అటువైపు నుంచి ఎటువంటి రిటాలియేషన్ వచ్చిందో వాటిని అలా ఏ విధంగా ప్రతిఘటించాం, ఈరోజు మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, బోర్డర్స్లో ఆర్మీ సైన్యం కావచ్చు, లేదంటేనేమో వైమానిక దళాలు, లేదంటేనేమో నేవీ దళాలు అన్నీ కూడా సన్నద్ధంగా ఉన్నాయా లేవా, యుద్ధానికి అంటే యుద్ధం పార్షియల్గా కొనసాగుతుంది, బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా దిగాలి అనుకుంటే మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎటువంటి గైడ్లైన్స్ పాటించాల్సిన అవసరం ఉంది, ప్రపంచ దేశాల నుంచి ఎటువంటి మద్దతు వస్తుంది, అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి ఇది వస్తుంది, అంటే దౌత్యపరమైనటువంటి రాయబారాలు ఏమైనా వస్తున్నాయా లేవా, ఏ దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి, ఇవన్నీ కూడా ఈ అంశాలు మొత్తంపై కూడా కంప్లీట్గా ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. అంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈరోజు ఒకసారి 3 మీటింగ్లు జరుగుతున్నాయంటే ఈరోజు నైట్ ఇంకేదైనా మన భారత్ ఏదైనా పెద్ద అటాక్ ఏమైనా ప్లాన్ చేసిందా, లేదంటేనేమో సున్నితంగా ఏదైనా దౌత్యపరమైనటువంటి చర్చలు కొనసాగించి కొంత ఉద్రిక్తతలు తగ్గిద్దామా అనే ఒక ప్రాస్పెక్ట్గా ఆలోచిస్తున్నారనే విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మార్క్ రూబియో, ఆయన ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో మాట్లాడడం జరిగింది. ఉద్రిక్తతలు తగ్గించుకునేలా ఈ రెండు దేశాలు వ్యవహరించాల్సిన అవసరం ఉంది, అవసరమైతే తాము మధ్యవర్తి వహిస్తామని చెప్పి కూడా ఒక అష్యూరెన్స్, ఒక హామీ ఇచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో ఏదన్నా భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏదన్నా కొంత ఈ ఎస్కలేషన్స్ని తగ్గించి, ఇంటెన్సిఫైడ్ వాతావరణం తగ్గించి ఒక ప్యారలల్గా ఒక మామూలుగా ఉండే ప్రయత్నం చేస్తా అనేది మాత్రం కూడా ఆసక్తికరంగా ఉంది. బట్ ఓవరాల్గా పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఆ సరిహద్దు రాష్ట్రాల్లోనే దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మనం గ్రౌండ్లో ఉన్నటువంటి సైనిక బలగాలు ఎలా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఆ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి వైమానిక దళాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ సముద్ర తీరాలలో ఉన్నటువంటి నేవీ దళాలు ఎంత సన్నద్ధంగా ఉన్నాయి, ఈ అంశాలు మొత్తం పైన కూడా మోదీ కీలకమైనటువంటి పిన్ టు పాయింట్ వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్తో పాటుగా అజిత్ దోవల్, అదే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పెన్ టు పెన్ ప్రిసైజ్గా మొత్తం కూడా మోదీకి వివరిస్తున్నారు. ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మనం నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఈ వాతావరణాన్ని ఇలానే కొనసాగించాల్సిన అవసరం ఉందా, లేదంటే పాక్ చేస్తున్నటువంటి ప్రలాపనలు కావచ్చు, లేదంటే ఫేక్ ప్రచారం కావచ్చు, ఆ పాక్ దేశానికి చెందినటువంటి మంత్రులు చేస్తున్న మాటలు కావచ్చు, విదేశాంగ శాఖ లేదంటేనేమో రక్షణ శాఖ చేస్తున్నటువంటి ఆ పాక్ దేశానికి చెందినటువంటి సంబంధిత శాఖలు ఏవైతే ఉన్నాయో మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని బేరీజు వేసుకొని
మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, అంటే దౌత్యపరంగా దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉందా, లేదంటే సత్తా చూపించి అంటే మన త్రివిధ దళాలను ఉపయోగించుకొని కౌంటర్ ఇంకొంచెం దాన్ని ఇంటెన్సిఫై చేసి ఇంకా గట్టికి కొట్టాల్సిన అవసరం ఉందా అనే దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది మానస. టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి కూడా వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి వచ్చి జాయిన్ అవుతున్నారా, ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళు వచ్చి కూడా మన ఆర్మీకి సపోర్ట్గా నిలవాలి అనేసి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైట్, యుద్ధం అంటూ స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ పార్షియల్గా స్టార్ట్ అయింది కాబట్టి దానికి మనకు అక్కడ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆర్మీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని కాల్ఫర్ చేసి వాటిని రంగంలో దించాలనేది ఖచ్చితంగా ఏ దేశమైనా సరే, ఆయా దేశాల్లో మన భారతదేశంలోనే కాదు వేరే దేశంలో ఎక్కడైనా యుద్ధం వచ్చినా సరే ఖచ్చితంగా టెరిటోరియల్ ఆర్మీని రంగంలో దింపుకుంటుంటారు కాబట్టి సో ఆబ్వియస్గా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని కూడా పిలిచారు. సో అది రక్షణ శాఖ ఆదేశాలు కాబట్టి షోర్ షాట్కి వస్తారు, అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం, అందులో నో ఇష్యూ పార్టిసిపేట్ చేస్తారు. ఖచ్చితంగా శత్రు దేశానికి తమదైన స్థాయిలో ధీటైన బదులైతే ఇవ్వడం జరిగింది. సో ఎంత యాక్యురేట్గా, ఎంత ప్రిసైజ్గా, ఎంత కాన్ఫిడెంట్గా మనం సన్నాహాలకు సిద్ధం అవడం కానీ, లేదంటే రెడీగా ఉండటం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం కానీ ఈ అంశాల మీదే బేస్ అయి ఉంటుంది. సో ఈ విషయంలోనే కొంత గైడ్లైన్స్, కొంత సూచనలు, సలహాలు ప్రభుత్వం నుంచి త్రివిధ దళాలు కావచ్చు, లేదంటే రక్షణ శాఖ, హోంశాఖ, ఈ విధంగా అన్నిటికి కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేలాగా, ఓన్గా డెసిషన్ తీసుకుని ఉండేలాగా కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అల్టిమేట్ టార్గెట్ మాత్రం పిచ్చి ప్రలాపనలు చేస్తున్నటువంటి, పిచ్చి దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్ యొక్క తీరుని ఎండగట్టడం, అంటే సైనికపరంగా ఎండగట్టడం, దౌత్యపరంగా ఎండగట్టడం, అంతర్జాతీయ వేదికల్లోనూ వారి యొక్క తప్పుని తెలిసేలాగా వ్యవహరించడానికి మనం ఏం చేయాలనే అంశాలపైనే ఎక్కువగా ఈ మీటింగ్ కొనసాగుతున్నట్టుగా అర్థమవుతుంది. మనం చూసాం ఏ విధంగా పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేస్తుంది, మన జెట్ ఫైటర్స్ని కూల్చేసామని చెప్పి, లేదంటే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెమోలిష్ చేసామని, ఇలా రకరకాలుగా ప్రో పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ కూడా దాన్ని ప్రచారం చేసి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని బాగా సర్క్యులేట్ అయ్యేలా, వైరల్ అయ్యేలా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ అవన్నీ కూడా ఫేక్ అనే విషయాన్ని కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఉదయం కూడా చూసాం విక్రమశ్రీ విదేశాంగ కార్యదర్శి, అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించి కల్నల్ సోఫియా, వైమానిక దళం నుంచి వింగ్ కమాండర్ యోమికా సింగ్ అన్నీ నిన్న జరిగినటువంటి వివరాలు మొత్తం కూడా పిన్ పాయింటెడ్గా మరోసారి ప్రెస్ మీట్ పెట్టి తేటతెల్లం చేశారు. మేబీ ఈవినింగ్ కూడా ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంటుంది, చెప్పలేం. ఉన్న పరిస్థితిని, అక్కడ సరిహద్దులో ఉన్నటువంటి ఇంటెన్సిటీని బట్టి, చోటు చేసుకున్న పరిణామాలను బట్టి కూడా వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా అయితే అందరూ చాలా బలంగా గట్టిగా ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నారా అనే దానిపైనే ఈ ప్రాస్పెక్ట్ జరుగుతుంది, ఈ మీటింగ్ జరుగుతుంది అనుకోవచ్చు మమత. రైట్, అదేవిధంగా చూసుకుంటే ప్రధాని మోదీతో మళ్ళీ ఈ రోజు కూడా సమావేశం. మరి నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ జరుగుతూనే ఉన్నాయి, రోజు ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా పాక్ని దెబ్బకొట్టాలి, వాళ్ళు పంపించే ఆ మిసైల్స్కి సంబంధించి కావచ్చు, అవన్నిటికి సంబంధించి కూడా ఏ విధంగా దెబ్బకొట్టాలి అనేసి అని చెప్పి రోజు మీటింగ్ అయితే జరుగుతుంది. అది అయినా కూడా ఈ రకంగా మనం పాక్ని ఎదుర్కొంటున్నా కూడా పాక్ ఎందుకు ఈ రకంగా ప్లాన్ చేస్తోంది? మళ్ళీ చూసుకుంటే మన ఒక రాష్ట్రం అంతా లేదు, జనాభా రాష్ట్రం అంతా లేదు మనకు అక్కడ చూసుకుంటే, బట్ ఎందుకు ఇంత ధైర్యంగా ఎందుకు ముందుకు వస్తుంది అనుకోవచ్చు? అంటే నెక్స్ట్ ఉండాలని లేదనుకోవచ్చా మ్యాప్లో? దేశంలో 1947కి ముందు వరకు భారత భూభాగంలో అంతర్భాగంగా ఉన్నటువంటి పాకిస్తాను విడిపోయినప్పటి నుంచి కూడా భారత్ పైన విషం చిమ్మే ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. అది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎండ్లెస్ ప్రక్రియగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. దానికి రీజన్స్ ఎన్నో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ల్యాండ్ వివాదం కావచ్చు, లేదంటే బంగ్లాదేశ్ విషయంలో అయ్యుండొచ్చు, రకరకాలుగా ఎప్పటికప్పుడు కార్గిల్ విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు మనకి అంటే కొన్ని సందర్భాల్లో అట్లా పెద్ద పెద్ద అంశాల మీద మనం వాళ్ళు పాకిస్తాన్ విషం చిమ్మే ప్రక్రియ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం బోర్డర్లో అయితే ఎప్పుడు ఆర్మీ పోస్టుల పైన కంటిన్యూస్గా దెబ్బ కొట్టడం కానీ, లేదంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కానీ, ఈ విధంగా రకరకాలుగా చేస్తూ వెళ్తూనే ఉంది పాకిస్తాన్. సో దానికి పూర్తి స్థాయిలో ఆ దేశానికి కూడా తెలుసు, భారత్ని ఎదుర్కోలేము. భారత్ సైనిక పరంగా కావచ్చు, లేదంటే యుద్ధ పరంగా కావచ్చు, లేదంటే యుద్ధ సామాగ్రి పరంగా కావచ్చు, బెటర్ దాన్ పాకిస్తాన్ అనే విషయం పాకిస్తాన్ దేశానికి కూడా తెలుసు. అయినప్పటికి కూడా
భారత్ని అంటే ప్రపంచం ముందుట ఏదో దోషిగా మిగిల్చాలి, తామేదో అన్యాయమైపోతుంది, తమ దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది భారత్ అనే ఒక బలమైనటువంటి ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నారు. సంబంధిత ఆ దేశానికి చెందినటువంటి మంత్రులు చేసే వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే అక్కడ జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్లా చేస్తున్నారు. ఖచ్చితంగా తెలుసు మనం ఎంత ఈ 3-4 రోజులుగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ని, మిసైల్స్ని ఏ విధంగా జెట్ ఫైటర్స్ని ఏ విధంగా ఎదుర్కొన్నా, ఏ విధంగా కూల్ చేసాం అనేది కూడా, ఈవెన్ ఒక్క ప్రాణ నష్టం చాలా తక్కువతోనే అవన్నీ కూడా నిరోధించగలిగాం. వాటిని వారిని అంటే ఆ పాకిస్తాన్ మద్దతు పలుకుతున్న ఉగ్రవాదులు కూడా పెద్ద మొత్తంలో చంపేశాం, తుదముట్టించేసాం. అక్కడ వాళ్ళ ఎయిర్ వ్యవస్థని, ఎయిర్ బేస్లు కూడా మనం ధ్వంసం చేసాం మన డ్రోన్స్ ద్వారా కానీ, లేదంటే మన మిసైల్స్ ద్వారా కానీ. చాలా పకడ్బందీగా ఎయిర్ స్టేషన్స్ పైన పంజాబ్లో ఉన్న, పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో పెద్ద ఎయిర్ బేస్లు, ఏదంటే వైమానిక దళానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా కూల్చేసిన పరిస్థితి కూడా ఉంది. అంత ధీరంగా, అంత ధైర్యంగా, అంత పగడ్బందీగా, అంత గట్టిగా ఫైట్ చేస్తున్నాం, అది చూపిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం, ఏదో ప్రలాపన చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఓ కీలక వీడియో విడుదల చేసింది. నియంత్రణ రేఖ దగ్గరగా ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసిన వీడియోను అధికారికంగా విడుదల చేశారు. భారత పౌరులు భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించారని, అప్రమత్తమైన భారత సైన్యం ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను తుడిచివేసినట్లు ప్రకటించింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఓ కీలక వీడియో విడుదల చేసింది. నియంత్రణ రేఖ దగ్గరగా ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసిన వీడియోను అధికారికంగా విడుదల చేశారు. భారత పౌరులు భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించారని, అప్రమత్తమైన భారత సైన్యం ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను తుడిచిపెట్టినట్లు ప్రకటించింది. ఐదుగురు టాప్ ఉగ్రవాదులను భారత సైనికులు హతం చేశారు. ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్ లో మోస్ట్ వాంటెడ్ 5 టెర్రరిస్టులు హతమయ్యారు. 3 జైషే ఉగ్రవాదులు, 2 లష్కర్ ఉగ్రవాదులను మట్టి కురిపించారు. మురిద్గే, బహల్పూర్ దాడుల్లో అబుజుందాల్ మహ్మద్ హాసన్ హతమయ్యారు. అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హాజరైనట్లు తెలుస్తుంది. మసూద్ హజార్ బావమర్ది హసీఫ్ జమీల్, లష్కరే ఉగ్ర నాయకుడు మహ్మద్ యూసఫ్ అజార్ సైతం హతమైనట్లు అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. భారత్ జరిపిన దాడుల్లో మంచి ఫలితం వచ్చిందని భావించాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ మనం ఆపరేషన్ సింధూర్ మనం చేసిన 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసాం. అందులో దాదాపు రఫ్గా అంటే ప్రిసైజ్ నెంబర్ లేకపోయినా సరే 90 నుంచి 100 మంది ఉగ్రవాదులు చనిపోయారనేది ఒక భారత ప్రభుత్వం చెప్తున్నట్టు వాదన. అయితే ఆ చనిపోయిన
కొంతమందిలో 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నారనేది ఒక వార్త బయటకు వస్తుంది. అందులో ముగ్గురు జైషే ఉగ్రవాదులు, 2 లష్కర్ తోయిబా సంబంధించినటువంటి ఉగ్రవాదులుగా గుర్తించారు. ఈ 5 కూడా చాలా బలమైనటువంటి పాకిస్తాన్ బేస్గా పర్టికులర్గా భారత్పై ఉగ్రవాదాన్ని విషం చిమ్ముతూ ఉగ్రవాదం పేరుతో మానవహోమం సృష్టించినటువంటి ఈ ఐదుగురు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓన్లీ భారత్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఆ ఉగ్రవాద మూలాల్ని పంపిస్తున్నటువంటి 5 చనిపోయినట్టుగా మనం ఇప్పటివరకు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. మనం మొత్తం 9 స్థావరాల్లో మనం దాడి చేస్తాం. మురుద్కి, అదేవిధంగా బౌల్పూర్లో ఈ 2 దాడుల్లో ఈ 5 చనిపోయినట్టుగా తెలుస్తుంది. మురుద్గే దాడిలో అబుజందాల్, అదే మహమ్మద్ హసన్ హతమైనట్టుగా మన క్లోజ్డ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి మనకు అంతూ ఉంది. అబు అంత్యక్రియలో పాక్ ఆర్మీ చీఫ్ కూడా పాల్గొన్నారనేది కూడా మనం చూసాం. మన ఈ మధ్య ఒక వార్త కూడా, అంటే ఒక న్యూస్ కూడా, ఒక వీడియో విజువల్ కూడా వైరల్ అయింది. అంటే ఒక ఉగ్రవాది చనిపోతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అటెండ్ అవ్వటం అంటే పాకిస్తాన్ ఆర్మీ సంబంధించిన సైనికులు అటెండ్ అయ్యారనే వార్త కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్గా అయింది. అతను అబు అంటే ఆ దాడిలో చనిపోయినటువంటి మురిద్గే దాడిలో చనిపోయినటువంటి అబు యొక్క అంత్యక్రియలోనే ఈ పాక్ ఆర్మీ చీఫ్తో పాటుగా కొంతమంది పాల్గొన్నారు. ఇక మసూద్ అజార్ బావమర్ది హఫీజ్ జమీల్ హతం, లష్కర్ తోయిబా చెందినటువంటి జైషే మహమ్మద్ దాన్ని రన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థను రన్ చేస్తున్నటువంటి మసూద్ అజార్ కుటుంబ సభ్యులు దాదాపు 10 నుంచి 15 మంది చనిపోయారని మనం ఇప్పటికే మనం వార్త కూడా ఇచ్చాం. అంటే ఒక వార్త కూడా సర్క్యులేట్ కూడా అయింది, మనం కూడా ఇచ్చాం దానికి సంబంధించి. సో అందులో ఉన్నటువంటి అతని బావమర్ది 9 స్థావరాలు ఉగ్రవాద స్థావరాల్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్లో జరిగిన దాడుల్లో మసూద్ అజార్ చెందినటువంటి ఫ్యామిలీలు దాదాపు 10 నుంచి 15 మంది చనిపోయారు అనేది ఒక ఫ్యాక్ట్. కాబట్టి ఆ 15 మందిలో మసూద్ అజార్ బావమర్ది హఫీజ్ జమీల్ కూడా ఉన్నట్టుగా గుర్తించారు. లష్కర్ ఉగ్ర నాయకుడు మహమ్మద్ యూసఫ్ అజార్ను కూడా హతం చేశారు. సో మొత్తం 5 టాప్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ జరిపినటువంటి స్ట్రైక్స్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ కానీ, ఎందుకంటే వాళ్ళు ఉన్నంత పాకిస్తాన్ అనేది పర్యాయపదంగా మారిపోయింది. మనకు తెలిసింది ఆ విషయం. ఉగ్రవాద స్థావరాలు కావచ్చు, ఉగ్రవాదులను తయారు చేయడంలో కావచ్చు, లేదంటే కొంతమంది యువకుల్ని మోటివేట్ చేసి ఉగ్రవాదులుగా మార్చిన విషయంలో పాకిస్తాన్ ముందుంటుంది అనేది ప్రపంచ దేశాలు మొత్తం కూడా తెలుసు. సో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అక్కడ ఆ భూభాగాన్ని, పాకిస్తాన్ భూభాగాన్ని బేస్ చేసుకుని కొన్ని స్థావరాలు బంకర్లో, లేదంటే థిక్ ఏరియాలో, అంటే బాగా దూరంగా లేదంటే కొంతమంది జనావాసాల్లో కూడా ఉండి ఒక బేస్ క్యాంప్ లాగా ఏర్పాటు చేసుకొని దాన్ని పెంచుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో వాటిని గుర్తించి ఆపరేషన్ సింధూర్ పేరిట వాటిని రాడార్ వ్యవస్థ ద్వారా గుర్తించి వాటిపైన మెసేజ్ డ్రాప్ చేసి మొత్తం ధ్వంసం చేశాం. సో అందులో చనిపోయిన 90-100 మంది ఉగ్రవాదులు ఖచ్చితంగా ఈ 5 ఉన్నారు. ఈ 5 కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అనేది ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఉంది. మనసు ఓకే, థ్యాంక్ యూ వెంకట్. ఐదుగురు టాప్ ఉగ్రవాదులను భారత సైనికులు హతం చేశారు. ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్ లో మోస్ట్ వాంటెడ్ 5 టెర్రరిస్టులు హతమయ్యారు. 3 జైషే ఉగ్రవాదులు, 2 లష్కర్ ఉగ్రవాదులను మట్టి కురిపించారు. మురిద్గే, బహవల్పూర్ దాడుల్లో అబుచుందాల్, మహమ్మద్ హసన్ హతమయ్యారు. అబు అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హాజరైనట్లు తెలుస్తుంది. మసూద్ అజార్ బావమర్ది హఫీజ్ జమీల్, లష్కరే ఉగ్రనాయకుడు మహమ్మద్ యూసఫ్ అజార్ సైతం హతమైనట్లు అధికారులు తెలిపారు.
ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ రోజురోజుకి ముదురుతుంది. పాక్ డ్రోన్లను ధ్వంసం చేసిన నేపథ్యంలో పాక్ మరిన్ని కుయుక్తులు పదును పెడుతుంది. దీనిలో భాగంగానే శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. దీనితో భారత ఆర్మీ అప్రమత్తమైంది. శ్రీనగర్ ప్రజలను భారత ఆర్మీ అప్రమత్తం చేస్తుంది. జనవాసాల టార్గెట్ గా పేలుళ్లు జరిపారు. ఇప్పటికే శ్రీనగర్ ఎయిర్పోర్టు ఆర్మీ ఆధీనంలో ఉంది. ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ రోజురోజుకి ముదురుతుంది. పాక్ డ్రోన్లను ధ్వంసం చేసిన నేపథ్యంలో పాక్ మరిన్ని కుయుక్తులు పదును పెడుతుంది. దీనిలో భాగంగానే శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. దీనితో భారత ఆర్మీ అప్రమత్తమైంది. శ్రీనగర్ ప్రజలను భారత ఆర్మీ అప్రమత్తం చేస్తుంది. జనవాసాల టార్గెట్ గా పేలుళ్లు జరిపారు. ఇప్పటికే శ్రీనగర్ ఎయిర్పోర్టు ఆర్మీ ఆధీనంలో ఉంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెలవుల్లో ఉన్న సైనికులకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిచింది. ఈ క్రమంలో సెలవులకు ఇంటికొచ్చిన జవాన్లకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. దీంతో పెళ్లైన 3 రోజులకే భార్యను వదిలి బార్డర్కు వెళ్లిపోయారు. మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ వివాహం ఈ నెల 5న జరిగింది. ఆయనకు ఎమర్జెన్సీ కాల్ రావడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. మనోజ్ భార్య యామిని మాత్రం నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్కు పంపుతున్నా అంటూ చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జవాను భార్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ड्युटी जॉईन करता आहे तुमचे पती. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमचं सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सपोर्ट करते. जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार आहे तुम्ही? काहीच नाही. ठीक. सत्यनारायण होता पण मात्र ते ड्युटी जॉईन करता आहे तुमचे पती. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमचं सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सपोर्ट करते. जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार आहे तुम्ही? काहीच नाही. ठीक. सत्यनारायण होता पण मात्र ते ड्युटी जॉईन करता आहे तुमचे पती. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం బ్రీఫింగ్ ఇచ్చింది. పాక్ దాడులు చేసిన ప్రతి చోట ఇండియా గట్టిగా ప్రతిఘటించాలని కల్కన్ సోఫియా ఖురేషి అన్నారు. నిన్న రాత్రి దాదాపు 26 చోట్ల దాడులు చేశారని తెలిపారు. పాకిస్తాన్ హైస్పీడ్ మిసైల్ మోటార్లను ప్రయోగించిందని, పాక్ మిసైల్స్ ను ఇండియన్ వాయుసేన తిప్పికొట్టిందని వివరించారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లతో కీలక స్థావరాలపై దాడులు చేశారని సోఫియా ఖురేషి తెలిపారు. देहरागिरी के तोपखाना पोजीशन तथा चंडीगढ़ के अग्रिम गोला बारूद डिपो को नष्ट करने के झूठे दावे सोशल मीडिया पर फैलाए। भारत इन फॉल्स नैरेटिव्स को पूर्णतः खारिज करता है। नियंत्रण रेखा पर पाकिस्तान ने ड्रोन घुसपैठ और भारी तोपखाना गोलाबारी के कई प्रयास किए। कुपवाड़ा, बारामूला, पुंछ, राजौरी और अखनूर सेक्टर्स में तोप, मोटार एवं हल्के हथियारों से भीषण गोलाबारी जारी रही। भारतीय सेना ने प्रभावी व तुलनात्मक प्रत्युत्तर देते हुए पाक सेना को काफी क्षति पहुंचाई। पाकिस्तान सेना के अग्रिम क्षेत्रों में सैनिकों की डिप्लॉयमेंट बढ़ती दिख रही है। ఆపరేషన్ సింధూర్పై విక్రమ్ మిశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని, దాడులతో పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెంచొద్దని అన్నారు. ఫైటర్ జెట్లతో 24 చోట్ల దాడులకు ప్రయత్నించిందని, జనాభా వాసాలపై పాక్ కాల్పులకు తెగబడుతుందని అన్నారు. పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేశారని, పాక్ దాడులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నట్టుగా తెలిపారు. First of all, as you have seen, Pakistani
claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation, and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.